ఓకే, సిపియు నుంచి ఐసికి కమ్యూనికేషన్ అయిందని చెప్పినా దీన్ని ఏమన్నా మనం I2C ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సిపియు ప్రతి ఐసిని I2C ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం, అంతేనా? సో ఇది ఉంటుంది. ఓకే, అది కూడా ఇక్కడ నోట్ చేసుకోండి. SDA SCL దీన్ని మనం ఏమన్నాం I2C, ఏమన్నాం I2C. నెక్స్ట్ స్టాటస్ లైన్ అంటే మన ఛార్జింగ్ స్టాటస్ లైన్ ని షో చేస్తుంది అన్నమాట. ఈ లైన్స్ అన్ని ఎక్స్ట్రా దేంట్లో ఉన్నాయి, ఇప్పుడు మనం చెప్పుకునే ఐసీలో ఉన్నాయి. ఇప్పుడు అవి ఎలా పని చేస్తున్నాయి, ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ నోట్ చేసుకునే ఈ బోర్డులో ఇక్కడ 2 బోర్డులు ఉన్నాయా, టాప్ అండ్ బాటమ్. దీంట్లో మనం బోర్డ్ టు బోర్డ్ కనెక్టర్కి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఇది ఏ కనెక్టర్ చెప్పండి. ఇప్పుడు కింద ఏమున్నాయి, MIPA లైన్స్ ఉన్నాయి అంటే డిస్ప్లే కనెక్టర్. అండ్ V బస్ కూడా ఇక్కడే ఉందా అంటే 2 కలిపి ఉన్నాయి. ఓకే, ఒకే కనెక్టర్కి ఛార్జింగ్ది ప్లస్ డిస్ప్లేది 2 కంబైన్డ్ ఉన్నాయి అన్నమాట. అందుకే ఈ కనెక్టర్ కొంచెం పెద్దగా ఉందా. ఇప్పుడు దీంట్లో మన లైన్ చూడండి, V బస్ చూపించారు చూడండి, ఇదేనా? సో ఇప్పుడు ఈ TP పాయింట్ మీద చెక్ చేసి ఎంత ఉంటుంది రావాలి, 5.2. ఇక్కడ 5.2 వచ్చిందంటే ఎవరెవరు ఓకే, CC బోర్డ్, CC స్ట్రిప్ ఓకే, అంతేనా? ఓకే సార్, తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చేయాలని చెప్పుకున్నాం. నెక్స్ట్ PMID, వెరీ గుడ్. ఇప్పుడు PMID కెపాసిటీకి వెళ్ళాలి. ఇప్పుడు దీంట్లో PMID కెపాసిటీ చూపిస్తాడా మనకి? చూపిడు, కానీ ఇన్పుట్ ఉందా లేదా? ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తే ఎంత రావాలి సార్? వచ్చిందంటే ఎవరు ఓకే, OVPIC. ఇప్పుడు ఈ కెపాసిటీ మీద అంతేనా సార్? ఈ కెపాసిటీ మీదకి 5 వోల్టేజ్ వచ్చిందంటే ఎవరోకే, OVPIC ఓకే ఉన్నట్టు. ఒకవేళ ఇక్కడికి రాలేదంటే OVPIC తీసి ఏం చేయాలి, జంపర్ వేసుకోవాలి లేదా OVPICని చేంజ్ చేయాలి. ఓకే.